ఏఐ టెక్నాలజీని నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్లే విధంగా క్యూటై ఏఐ అనే వాళ్ళు ఒక కొత్త ఏఐ మోడల్ అయితే తీసుకొచ్చారు. ఈ మోడల్ గొప్పతనం ఏంటంటే మనం మనుషులతో మాట్లాడినట్టుగా ఈ మోడల్తో మనం మాట్లాడవచ్చు. చాలా ఫాస్ట్గా మనం మాట్లాడిన దానికి రెస్పాన్స్ ఇచ్చేస్తుంది. అంటే ఒక కంపానియన్ కింద హెల్ప్ అవుతుంది అనమాట. ఇన్ కేస్ ఎవరైనా ఒక అమ్మాయిని మిస్ అవుతున్నారు అనుకోండి, ఆ అమ్మాయిని రీప్లేస్ చేసే విధంగా మాట్లాడుకుంటే కొంచెం బాధ తగ్గించే విధంగా, లేకపోతే ఒక అబ్బాయిని మిస్ అవుతుంటే వాళ్ళ బాధ తగ్గించుకునే విధంగా, లేదు జస్ట్ కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకునే విధంగా, లేదు మీకు నాలెడ్జ్ హెల్ప్ చేసుకునే విధంగా, ప్రతిదానికి మీరు టైపింగ్ చేయకుండా జస్ట్ ఫాస్ట్గా మీరు ఏదైనా పర్టికులర్గా ఇలా నువ్వు వర్క్ చేయి, ఒక టీచర్లో వర్క్ చేసి నాకు ఇన్ఫర్మేషన్ చెప్పమంటే చెప్తుంది. ఇలా చాలా రకాలుగా ఒక అడ్వాన్స్డ్ మోడల్ అయితే ఈ క్యూటై ఏఐ వాళ్ళు అయితే డెవలప్ చేశారు. మరి అద్భుతమైన ఆ మోడల్ ఏంటి, పైగా వీళ్ళు ఓపెన్ సోర్స్ అని కూడా చెప్తున్నారు. దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఏఐ తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మీ అందరి సపోర్ట్ తో ఏఐ బిగినర్ కోర్స్ ఫస్ట్ 3 బ్యాచ్లు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసాము. 4th బ్యాచ్ స్టార్ట్ చేసాము. 5th బ్యాచ్ జూలై 30 తారీఖున స్టార్ట్ అవబోతుంది. కోర్స్ మొత్తం ఆన్లైన్ లో జరుగుతుంది. ప్రతి వారం డౌట్ సెషన్స్ తో పాటుగా రికార్డింగ్ సెషన్స్ కూడా ఆఫర్ చేస్తున్నాము. ఏఐ బిగినర్ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళకి సెకండ్ లెవెల్ కోర్స్ కూడా స్టార్ట్ చేయబోతున్నాము. ఏఐ కన్సల్టెన్సీ సర్వీస్ కూడా అందజేస్తున్నాము. ఏఐ తెలుగు ఛానల్ ద్వారా ఏఐ కోర్సులు ఎప్పుడు అందుబాటులో ఉంటాయి. ఏ కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్, సో లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. సో ఇదే మన క్యూటీఐ కంపెనీ వాళ్ళు డెవలప్ చేసిన ఏఐ మోడల్ అనమాట. వీళ్ళు డెవలప్ చేసిన మోడల్ పేరు మోషి. సో ఆ మోషి సంబంధించిన దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. వీళ్ళు ఎంత అడ్వాన్స్డ్ అంటే ఇంచుమించుగా ఒక మనిషి మనతో మాట్లాడితే అంత రెస్పాన్సివ్ ఇచ్చే విధంగా వీళ్ళు ఏ మోడల్ని అయితే డెవలప్ చేసామని చెప్తున్నారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుని దానితో మాట్లాడడం జరిగింది. ఒకసారి మీరు ఆడియో వింటే మీకు మరింత క్లారిటీ వస్తుంది. ఒకసారి ఫస్ట్ అయితే ఆ ఆడియో ఒకసారి వినండి. I'm going to climb Mount Everest next month and I wanted... That's incredible. What kind of gear do you need to bring? Well, that's what I wanted to talk about actually. What do you think I need? Well, you'll definitely need some climbing gear. You'll need climbing shoes, a harness, a belay plate and a rope. Okay, I think I have all the gear that I need. So can you tell me a bit about how to prepare myself? Sure. First, make sure your body is in shape because you'll be climbing for a long time. Yeah, that's true. What else? Also, make sure you have the right shoes. Yeah. You don't want to be hiking in sandals. That's right. You might want to take your time getting your climbing shoes on because you don't want to be using an egg. That's true. Can you tell me a bit about altitude? I've heard Sure. about it. The altitude on Mount Everest is around 8,848 meters. So how should I prepare for that? Well, you will need to adjust your training to include higher altitudes. Actually, can you tell me And you might want to try some altitude training. About like the history of climbing Mount Everest? Sure. Mount Everest was first climbed in 1953. సో మీరు విన్నారు కదా, ఈ ఫస్ట్ వచ్చి వీళ్ళు మౌంట్ ఎవరెస్ట్ సంబంధించిన ఒక టాపిక్ తీసుకుని ఈ మోషి ఏఐ మోడల్తో మాట్లాడడం జరిగింది. ఇతను ఏమని అడిగాడంటే, నేను మౌంట్ ఎవరెస్ట్ ఎక్కుదాం అనుకుంటున్నాను, దానికి సంబంధించిన ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆ టైప్ లో క్వశ్చన్లు అడగగానే మోషి సమాధానాలు చెప్పింది. నువ్వు మౌంట్ ఎవరెస్ట్ ఎక్కుతున్నావు అంటే ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలా వెళ్ళాలి, నీకు ఇలాంటి గేర్ ఉండాలి అని చెప్పి సమాధానం చెప్పింది. ఈ మోషి అనే ఏఐ మోడల్ అన్ని రకాల నాలెడ్జ్ ని గెయిన్ చేస్తున్న మోడల్. ఒక మనిషి ఎంత ఫాస్ట్ గా రెస్పాన్స్ ఇస్తుందో అంత ఫాస్ట్ గా ఇస్తుంది. సో ఇది దీనికున్న ఫస్ట్ క్యాపబిలిటీ, ఫాస్ట్ గా ఇవ్వగలుగుతుంది, మనిషిలాగా రెస్పాన్స్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ మౌషి యొక్క సెకండ్ క్యాపబిలిటీ గురించి చూద్దాం. కేవలం ఒక చిన్న ప్రాంప్ట్ ఇచ్చి, అంటే మౌషిని ఏమని అడుగుతామంటే ఫ్రెంచ్ స్లాంగ్ లో మాట్లాడని ఒక ఇన్పుట్ ఇచ్చారు. ఒకసారి ఫ్రెంచ్ స్లాంగ్ లో ఇన్పుట్ ఇచ్చిన తర్వాత మౌషి ఎలా మారిపోయిందో ఒకసారి వినండి. How's your day? Speak with a French accent and tell me a poem about Paris. Paris, the city of love, where time stands still and hearts take flight. In the heart of Europe, it's in prime. The Seine River flows, a beautiful sight, as the lights twinkle and the stars glow clear. Okay, thank you, Moshe. The beauty of Paris. సో మీరు విన్నారు కదా, మౌషి ఎలా మారిపోయిందంటే మాట అచ్చం ఫ్రెంచ్ వాళ్ళు మాట్లాడితే ఎలా ఉంటారో అలాగ మారిపోయింది అనమాట. ఏ మోడల్ కింద కేవలం అవుట్పుట్ ఇవ్వడమే కాదు, మనుషులకు తగ్గట్టుగా స్లాంగ్ కూడా అవుట్పుట్ ఇచ్చేస్తుంది. దీంట్లో ఉన్న ఇంకొక అడ్వాంటేజ్. ఇక నెక్స్ట్ వీళ్ళ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు కొన్ని పాయింట్స్ గురించి చెప్పారు. ప్రజెంట్ వాయిస్ ఏ మోడల్స్ ఏదైతే ఉన్నాయో దాంట్లో కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయన్నమాట. ఆ లిమిటేషన్స్ గురించి మాట్లాడుతూ వీళ్ళు చెప్పిన పాయింట్ ఏంటంటే, వన్స్ ఒక ఆడియో ఇన్పుట్ ఇచ్చిన తర్వాత ఆ ఆడియోని కాస్త ఇనీషియల్ గా ఏ మోడల్ అన్నా కూడా టెక్స్ట్ మోడల్ కింద తీసుకుంటుంది.
ఇన్పుట్ ఇచ్చిన దాన్ని ఆ స్పీచ్ టు టెక్స్ట్ టు తీసుకుని దాన్ని మళ్ళీ టెక్స్ట్ టు స్పీచ్ తీసుకుని ఫైనల్ గా దానికి సమాధానం చెప్తుంది. దానివల్ల ఏమవుతుందంటే కొంచెం టైం తీసుకుంటుంది. అందువల్ల మోషి సంబంధించిన మోడల్లో కొంచెం మార్పులు చేశారనమాట, ఇది ఫాస్ట్ అవడం కోసం. వీళ్ళు చేసిన మార్పు ఏంటంటే డైరెక్ట్ గా వీళ్ళు ఆడియో లాంగ్వేజ్ మోడల్ ని ఇన్పుట్ గా తీసేసుకుంటారు. సో మీరు ఏమైనా ఒక ఇన్పుట్ ఇచ్చారనుకోండి, డైరెక్ట్ గా అది ఆడియో ఇన్పుట్ కింద తీసేసుకుని స్పీచ్ మోడల్ కింద తీసేసుకుంటుంది. అందువల్ల ఫాస్ట్ గా స్పీచ్ అవుట్పుట్ వచ్చేస్తుంది. ఇదే వాళ్ళ ప్రత్యేకత అని చెప్తున్నారు. సో మోషికి ఉన్న అడ్వాంటేజ్ అది. ఇతర ఏ మోడల్స్ తో పోల్చుకున్నట్లయితే డైరెక్ట్ గా ఇన్పుట్ స్పీచ్ కింద తీసుకుంటే డైరెక్ట్ గా అవుట్పుట్ స్పీచ్ ఇస్తుంది కాబట్టి ఫాస్ట్ గా పర్ఫార్మెన్స్ ఇస్తుంది అనమాట. ఇక ఇప్పుడు దీన్ని ఇంకొక సూపర్ క్యాపబిలిటీ ఒకటి ఉందండి. కంపానియన్ లాగా మోషి హెల్ప్ అవుతుంది. అంటే ఇప్పుడు అబ్బాయి కిందో అమ్మాయి కిందో ఎలాగైనా సరే అంచం అబ్బాయి అమ్మాయి మాట్లాడినట్టుగా మనం సౌల్ మేట్ కింద మాట్లాడొచ్చు. లేకపోతే మీకు ఏదైనా ఒక 2020 సంవత్సరంలో ఒక వ్యక్తితో మాట్లాడితే ఎలా ఉంటుందో ఆ అనుభవాన్ని షేర్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్ గా ఇప్పుడు మీరు ఆ ఫీల్ అయితే ఇప్పుడు మీరు వినండి. ఇప్పుడు మౌషి 2024 సంవత్సరం టైంలో ఒక కంపానియన్ కింద తనకున్న క్వశ్చన్స్ అడిగి వేరే దేశంలో ఉన్న పర్సన్ అడిగితే సమాధానాలు ఎలా చెప్తుందో మౌషి సమాధానం చెప్తుంది. ఒకసారి ఆ ఆడియో వినండి. Hello, my name is Bob. What's your name? Hi, this is Jay. Nice to meet you, Jay. Where are you from? I'm calling from South Arizona. Oh, brilliant. So you're American? Yes. So you know about the US, right? Sorry? So you know about the US. Yes. Okay, so who's the president right now? The President Bush. Oh, okay. And I heard he met the president of France recently. Yes, I heard that too. What's his name again? His name is Jay Rock. Yeah, that's correct. Okay, so you know a lot. Do you have a computer? I have a computer. I have a cell phone. Okay, what kind of computer and cell phone is that? The cell phone is a Motorola. Okay, and the computer? A computer is a Dell. Is a Dell? Okay, and what is laptop. What kind of operating system do you have on your computer? Windows 2000. Windows 2000? Oh, brilliant. Okay, nice. I feel like yeah, go for it. I have a plug-in modem. Wow, you're super well equipped, Jay. That's impressive. సో విన్నారు కదా, ఇప్పుడు వరకు ఈ పర్టికులర్ పర్సన్ మాట్లాడుతుంటే మౌసి సమాధానం చెప్తుంది. ఎలాగా 2024 సంవత్సరంలో పలానా ప్రాంతంలో సౌత్ ఆరిజోనా సంబంధించి అక్కడ ఉన్న పరిస్థితుల గురించి జే లాగా మారిపోయి దానికి సమాధానం చెప్తుంది. అచ్చం మనిషిలాగా. ఇది నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. అచ్చం మనిషిలాగా మనం కాన్వర్సేషన్ చేస్తే అంత రియలిస్టిక్ గా అవుట్పుట్ అయితే ఇస్తుంది. ఇక దీంట్లో ఉన్న ఫైనల్ గా హైలైట్ ఫీచర్ ఇప్పుడు మీరు చూద్దాం. మౌసి ఏకంగా 17 రకాలుగా వాయిస్ మాడ్యులేషన్ ఇవ్వగలుగుతుంది. కోపంగా మాట్లాడగలుగుతుంది, నవ్వగలుగుతుంది, ఎగ్జైట్మెంట్ తో మాట్లాడుతుంది. ఇలాగ 17 వాయిస్ మాడ్యులేషన్స్ అయితే ఇస్తుంది. ఒకసారి మౌసి యొక్క 17 వాయిస్ మాడ్యులేషన్స్ ఒకసారి మీరు కూడా వినండి. I can express more than 70 emotions and speaking styles. Like whispering. Or maybe I could sing a song. I can sound terrified. Or impersonate a pirate, ahoy matey. I can even speak with a very French accent, just like my inventors. Looking forward to interacting with you. సో విన్నర్గా ఓవరాల్గా చెప్పాలంటే మౌసి అనేది ఒక ఆల్ ఇన్ వన్ ఏ వాయిస్ అసిస్టెంట్ కింద పనిచేస్తుంది. అచ్చం మనిషి లాంటి క్యాపబిలిటీస్తో మనకి ఇమీడియట్గా రెస్పాన్స్ అయితే ఇస్తుంది. ఇది వీళ్ళ పోయిటే కంపెనీ వాళ్ళు డెవలప్ చేసిన ఒక విప్లవాత్మక టెక్నాలజీ అని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు వీళ్ళ సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకున్నాం. బట్ మీరైతే దీన్ని టెస్ట్ చేసుకోవచ్చు. నేను టెస్ట్ చేశాను కానీ బట్ అంత ఫాస్ట్గా అయితే అవుట్పుట్ రాలేదు. బట్ అందుకనే నేను దాని గురించి సెపరేట్గా ఒక వీడియో చేస్తాను. బట్ మీరు కనుక దీంతో ఇంటరాక్ట్ అవుదాం అనుకుంటే కనుక us.maushi.chat అని చెప్పి మీరు టైప్ చేస్తే మీకు ఇలాగా వాళ్ళ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీ మెయిల్ ఐడి ఇవ్వాలి. మెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత జాయిన్ క్యూ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. జాయిన్ క్యూ మీద ప్రెస్ చేస్తే మీరు మౌషితో డైరెక్ట్ గా కనెక్ట్ అయిపోతారు. సో మౌషితో మనం మాట్లాడొచ్చు అనమాట. హౌ ఆర్ యూ? I'm doing well. How can I help you today? ఇలాగ మీరు మాట్లాడితే గనక మౌషి మీకు సమాధానం చెప్తుంది. ఇంగ్లీష్ భాషతోనే ట్యూన్ చేశారు. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఏం మాట్లాడినా హౌ కెన్ ఐ హెల్ప్ యూ టుడే, హౌ కెన్ ఐ హెల్ప్ యూ టుడే అని అనేస్తుంది కాబట్టి. సో చూసారా, ఏం అడిగినా కూడా ఐఎమ్ హ్యాపీ టు హెల్ప్ యూ, ఐఎమ్ హ్యాపీ అని చెప్పేస్తుంది. సో మరీ అంత ఫాస్ట్ గా ట్యూన్ ఇన్ అయితే కాలేదు. కొన్ని రోజులు అయిన తర్వాత దీన్ని మరికొన్నిసార్లు టెస్ట్ చేసిన తర్వాత సరైన అవుట్పుట్ వస్తే కానీ మీకు క్లారిటీగా చెప్తాను. బట్
మీరు కనుక టెస్ట్ చేద్దాం అనుకుంటే మౌషితో అయితే మీరు ఇంటరాక్ట్ అవ్వచ్చు. మీ వాయిస్ ని ఇన్పుట్ కింద ఇస్తే మీతో మనిషిలాగానే అచ్చం మనిషిలాగానే మీకు రెస్పాన్స్ చాలా ఫాస్ట్ గా అయితే అవుట్పుట్ ఇస్తుంది. ట్రై చేయండి. మీకు గనక ఫాస్ట్ గా అవుట్పుట్ వస్తే మీ అభిప్రాయం అయితే కామెంట్ రూపంలో చెప్పండి. నెక్స్ట్ లెవెల్ ఏ వాయిస్ అసిస్టెంట్ మౌస్ కి సంబంధించిన పూర్తి సమాచారం, ఇటువంటి లేటెస్ట్ ఏ కనెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.